2021 నుంచి సమంతకు దెబ్బ మీద దెబ్బ తగులుతూనే ఉంది. అయితే మొదటగా నాగచైతన్య నుంచి తను బయటపడిన తర్వాత 2022లో తనకు చాలా భయంకరమైన వ్యాధి మయోసైటిస్‌కి గురైంది. ఆ తర్వాత దాన్ని తట్టుకొని నిలబడి తర్వాత లక్షలు ఖర్చు పెట్టి వేరే విదేశాలకు వెళ్ళి తన ఆరోగ్యం బాగు చేసుకొని తిరిగి మళ్ళీ ఇండియాకు వచ్చిన వెంటనే సమంతకు మరొక ఎదురు దెబ్బ తగిలింది. తను ఎంతగానో ప్రేమించే తన తండ్రి హఠాన్మరణం చెందారు. అయితే తీవ్రమైన గుండెపోటు కారణంగా ఆయన తిరిగి రాని లోకాలకు వెళ్ళిపోయారు. అయితే ఇక ఈ విషయాన్ని సమంత తన సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూ, "మళ్ళీ మనం తిరిగి కలిసే వరకు నువ్వే నాన్న" అంటూ ఒక హార్ట్ బ్రేక్ అంటే గుండె పగిలిపోయిన ఒక బొమ్మను జత చేస్తూ చాలా బాధగా పెట్టింది. అయితే సమంతకు దెబ్బ మీద దెబ్బ. తనెంతగానో ఇష్టపడి, ప్రేమించి పెళ్లి చేసుకున్న వ్యక్తి మరో పెళ్ళికి సిద్ధమవుతుంటే, మరొక వైపు తన తండ్రి తనకు దూరమైపోవటం చాలా బాధాకరమైన విషయం. అయితే ఆయన పేరు జోసెఫ్ రూత్ ప్రభు. ఆయన తన భార్యతో కలిసి చెన్నైలోనే నివాసం ఉంటున్నారు. ఇక సమంత ముంబైలో, హైదరాబాద్‌లో ఉంటున్నప్పటికీ కూడా తను కనీసం కొన్ని నాళ్ల పాటు చెన్నైలో తన తల్లిదండ్రులతో గడుపుతూ ఉంటుంది. అయితే ఈ సమంతకు దెబ్బ మీద దెబ్బ దేవుడే ఇవ్వాలి తనకి బలం. ఈ బాధ నుంచి బయటపడటానికి.